హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 31వ భాగం. చాలాసేపటి నుంచి అడుగుతున్న సాధ్వి ఏడుస్తుంది తప్ప ఏమీ చెప్పకపోవడంతో తన భుజాలు పట్టుకుని, నువ్వు ఇలా ఏడిస్తే నాకు అర్థమవుతుందా సాధ్వి? ఏం జరిగిందో చెప్పు. ఎవరైనా నీతో మిస్బిహేవ్ చేశారా? లేదా ఎవరైనా ఏమైనా అన్నారా? లేదా నీ తమ్ముడు గుర్తు వచ్చి ఏడుస్తున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఇలా మౌనంగా ఉండకు, పిచ్చిలేస్తుంది నాకు అని అరిస్తే సాధ్వి భయంగా అతని చేతుల్లో ఒక కిట్ పెట్టి, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మీకు ఈ నిజం చెప్పనందుకు అని అంటే సిద్ధు బ్లాంక్ ఫేస్తో చేతిలో ఉన్న కిట్ వైపు చూశాడు. దెబ్బకి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ముందు షాక్, తర్వాత ఆశ్చర్యం, ఆ తర్వాత నమ్మలేని నిజాన్ని చూసినట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టి, నిజం చెప్పు, ఇది ఇది అబద్ధం కదా? ఎవరితో తీసుకువచ్చి పెట్టావు కదా అని సాధ్వి వైపు కోపంగా చూస్తూ అడిగాడు. సాధ్వి లేదు అన్నట్టు తల ఊపి, నిజంగానే అది నాదే అండి, ఎప్పుడో మీకు చెప్పేయాలి అనుకున్నాను, కానీ నా భయం నన్ను ఆపేసింది, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మీకు చెప్పకుండా ఇలా దాచేసినందుకు అని ఏడుస్తూ ఉంటే సిద్ధు తల పట్టుకొని, హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఎలా ఇలా జరిగింది? నేను ఏ రోజు స్పృహలో లేను, ప్రతిరోజు నేను స్పృహలోనే ఉన్నాను కదా, నిన్ను నిన్ను నేనెప్పుడు టచ్ చేశాను సాధ్వి అని అనగానే సాధ్వి కళ్ళురుమి చూస్తూ, అంటే ఏంటి మీ ఉద్దేశం? నా మీద అనుమానమా అని అడిగింది. నీ ఇన్నోసెంట్ మొహం చూసి కూడా అనుమానం కలుగుతుందా? నోరు మూసుకొని నిజం చెప్పు. ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు తెలియకుండా ఎలా చేశావు అని కోపంగా అడుగుతూ, నిజం చెప్పు, నాకెప్పుడైనా డ్రగ్స్ ఇచ్చావా? దాని ద్వారా ఇలా తల్లివయ్యావా అని అడిగాడు. హవ్వా అంటూ సాధ్వి నోటు మీద చేయి పెట్టుకొని, డ్రగ్స్, అసలు డ్రగ్స్ అంటే ఏంటో కూడా తెలియదండి నాకు. మీరు ఇలా మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు. నిజంగానే మీరే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. అసలు ఏం జరిగిందంటే అంటూ నెల రోజులు వెనక్కి వెళ్ళింది సాధ్వి. మీరు కూడా తనతో పాటు నెల రోజులు వెనక్కి వచ్చేయండి. తాగి రూమ్కి వచ్చిన సిద్ధు కామ్గా పడుకోవాలనుకున్నాడు. కానీ మత్తు తలకెక్కడంతో పాటు సాధ్వి జాగ్రత్తగా తీసుకురావటంతో తన చేతిని పట్టుకుని మీదకి లాక్కొని అమాయకంగా, కొంచెం కంగారుగా, భయంగా చూస్తున్న సాధ్వి కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకింత క్యూట్గా ఉన్నావు నువ్వు? ఇంత క్యూట్గా ఉంటే నాకు ఎక్కడ నచ్చేస్తావో అని భయం వేస్తుంది తెలుసా? ఇప్పటికే నీకు పడిపోయాను. ఎక్కడ నా మనసు నీ వైపు మొగ్గు చూపి నీ జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను. నేనెప్పుడూ అనుకోలేదు నా జీవితంలో నేనింత భయాన్ని చూస్తానని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక ప్రతిరోజు ఇవే ఆలోచనలతో గడిపేస్తున్నాను. వద్దు సాధ్వి, నాతో నీ లైఫ్ రిస్క్ అవుతుంది, వెళ్ళిపో అని తన చెంప నిమురుతూ అంటే సాధ్వి సిద్ధు చెంప మీద చిన్నగా తట్టినట్టు కొట్టి, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్పాను కదా, వెళ్ళను అంటే వెళ్ళను, అంతే అంటూ సిద్ధు నుంచి దూరం జరగబోతుంటే సిద్ధు తనని జరగనివ్వకుండా ఆపేసి, మరి ఏం చేస్తావు నా జీవితంలో నుంచి వెళ్లకుండా? ఇలానే స్టిక్ అయి ఉంటావా? నేను ఇష్టం, ప్రేమ ఏది చూపించకుండా నీ మీద ఇలా చిరాకు చూపిస్తుంటే భరిస్తూ ఉంటావా అని అడిగితే, భరిస్తాను, ఎంతైనా భరిస్తాను, బికాస్ మీరంటే నాకు చాలా ఇష్టం అని అనగానే సిద్ధు సాధ్వి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ కనిపిస్తుంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఆ రోజు సాధ్విని ఆ మత్తులో తన సొంతం చేసుకున్నాడు. సాధ్వి కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉండటంతో సిద్ధుకి ఎదురు తిరగలేదు, నో చెప్పలేదు. ఇష్టంగా సిద్ధుకి సహకరించి అతను కోరినట్టు సంపూర్ణంగా అతని భార్యగా మారిపోయింది. కానీ ఉదయానికి సిద్ధుని నార్మల్ చేసేసింది. సాధ్వికి భయం వేసి ఎక్కడ జరిగింది తెలిస్తే తన మీద కోప్పడతాడో లేదా తనని అపార్థం చేసుకుంటాడేమోనని. అందుకే ఆ నైట్ అంతా నిద్ర కూడా పోకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉదయం సిద్ధు లేచి లోపు తను లేచి స్నానం చేసి రెడీ అయిపోయింది. సిద్ధుకి అదంతా తెలియకుండా ఉండటానికి కారణం కూడా సాధ్వి నార్మల్గా ఉండటంతో పాటు సిద్ధు శరీరం మీద తను ఏమాత్రం పెట్టని ఘాట్ల వలన. దానివల్ల సిద్ధుకి ఏదీ అర్థం కాలేదు. బాడీ పెయిన్స్ కేవలం తాగటం వలన అనుకొని ఇగ్నోర్ చేశాడు. అదంతా చెప్పిన సాధ్వి బిక్కమొహంతో సిద్ధు వైపు చూస్తూ, నన్ను క్షమించండి,
ఆ రోజు మీరే నన్ను అడిగారు, పూర్తిగా భార్యగా మారిపో, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను నేను వదులుకోలేకపోతున్నాను అంటూ. నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను కదండీ. మీ ప్రేమని అందిస్తాను అంటే కాదనేంత మూర్ఖురాలిని కాదు కదా. అందుకే ఆ రోజు మీ ప్రేమని చవి చూశాను. ఆ రోజు చూసిన తర్వాత అర్థమయ్యింది, మీ మనసులో నేనెప్పుడో చేరిపోయాను అని. కానీ మీరే దానిని గుర్తించకుండా దూరం పెడుతున్నారని. అందుకే మీరేమైనా గుర్తు చేసుకుంటారేమోనని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. నా అంతట నేను నిజం చెప్పే పరిస్థితి కూడా కాదు అది అని బాధగా చెప్పి తలదించుకుంది. సాధ్వి చెప్పింది విన్నాక తల పట్టుకున్న సిద్ధు, ఎంత తప్పు జరిగిపోయింది. అసలు నేనేమనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రోజు నిజంగా అలా జరిగిందా సాధ్వి? నేనంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయానా అని మరోసారి అడిగితే సాధ్వి సమాధానం చెప్పకుండా కేవలం తల మాత్రమే నిలువుగా ఊపింది. అది చూసి సిద్ధు టక్కున సోఫాలో పడిపోయి, ఏం చేశావురా సిద్ధు? ఏ అమ్మాయి జీవితాన్ని కాపాడాలి అనుకున్నావో ఆ అమ్మాయి జీవితాన్ని చేతులారా నాశనం చేశావు. ఇప్పుడేం చేస్తావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? అంటూ సాధ్వి వైపు చూశాడు. అప్పటే అప్పటికే సాధ్వి కళ్ళల్లో చెమ్మ చేరి ఉంది. తను బాధని అణిచిపెట్టుకున్న దానికి గుర్తుగా తన కింద పెదవి పంటి కింద నలుగుతూ ఉండటం చూసి సాధ్వి చేతులు పట్టుకొని, ఐఎమ్ సారీ సాధ్వి, స్పృహలో లేని సమయంలో నీతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. తప్పు నాదే, క్షమించు అని అంటే సాధ్వి తల పైకెత్తి చూస్తూ, మరి దీనికి మీ సమాధానం? ఒప్పుకుంటున్నారా? నా కడుపులో ఉన్న బిడ్డ మీ బిడ్డే అని అంటూ కడుపు మీద చేయి పెట్టుకొని అడిగితే సిద్ధు తలదించేసి, నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సాధ్వి. నేను దీనికి అస్సలు రెడీగా లేను. నిజం చెప్పాలంటే అసలు ఎప్పుడో నిన్ను నా లైఫ్ నుంచి పంపించేయాలి అనుకున్నాను. కానీ నువ్వే పట్టుపట్టి నా జీవితంలో ఉన్నావు. ఈరోజు ఇంత దూరం తీసుకువచ్చావు. అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి నేను? ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తే మరి రోషిని సంగతి ఏం చెయ్యాలి? రోషినిని వదిలేస్తే తను ఒప్పుకుంటుందా? లేదు, ఖచ్చితంగా ఒప్పుకోదు. పైగా నువ్వు కాంట్రాక్ట్ కింద వచ్చావు అంటూ బయటపెట్టి ఎన్ని మాటలు అంటుందో తెలుసా? ఎంత బాధపడుతుందో తెలుసా? అని అంటే సాధ్వి సిద్ధు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చోబోతుంటే సిద్ధు ఆపేసి, పిచ్చికాని పట్టిందా? ఇప్పుడు నువ్వు నార్మల్ మనిషివి కాదు అంటూ సాధ్విని పక్కన కూర్చోబెట్టుకున్న సిద్ధు, నీ మనసులో ఏముంది? అది చెప్పు ముందు నాకు. నేను ఏం చెయ్యాలో డిసైడ్ అవుతాను అని అడిగాడు ఏదో నిర్ణయానికి వచ్చినట్టు స్థిరంగా. నేను కోరుకున్నట్టు మీ బిడ్డకి తల్లినే అయ్యానండి. అంతకు మించి నాకేం కావాలి? మీ ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. అందుకే ఆ రోజు మీరు నన్ను మత్తులో దగ్గరికి తీసుకున్నా సరే మౌనంగా ఉన్నాను. దీని ద్వారా ఒకవేళ మీరు తండ్రి అయితే మీ ప్రాణం నేను కాపాడినట్టే అవుతుంది. అసలు నేను వచ్చిందే దానికోసం అయినప్పుడు ఆ పని చేయకుండా ఎందుకు ఉంటాను చెప్పండి. కాబట్టి బిడ్డని కనాలని నేను అనుకుంటున్నాను. నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇంతటితో మన బంధం ముగిసిపోతుంది. ఇకపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ ఇష్టానికి వ్యతిరేకం కాదు నేనెప్పుడు. మీరు రోషిని మేడంని యాక్సెప్ట్ చేసి నన్ను వదిలేయాలి అనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయచ్చు. కానీ నన్ను మీ దగ్గరే పెట్టుకోండి. కేవలం భార్య స్థానం నుంచి పక్కకి తప్పించండి. మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నాకు క్షణం గడవదు. ఇక మీకు దూరంగా ఉంటే ప్రాణం పోతుందేమోనని భయం వేస్తుంది నాకు. అందుకే నా మీద దయ ఉంచి నన్ను మీ దగ్గరే పెట్టుకోండి. మీ బిడ్డని చూసుకుంటూ ఒక ఆయాలా పడుంటాను అని అనగానే సిద్ధుకి కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సరే నువ్వు కోరినట్టే చేస్తాను. ఇక మనం ఇండియా వెళ్దాం. నేను నిన్ను ఇండియాలో వదిలిపెట్టి తిరిగి ఇక్కడికి వస్తాను. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇండియా వస్తాను అని అంటే సాధ్వి బిక్కమొహంతో, నో, మీరు లేకుండా నేను అస్సలు ఉండలేను. ఇప్పుడే కదా చెప్పింది మిమ్మల్ని చూడకుండా రోజు గడవదు అని. అటువంటిది మీ నుంచి దూరంగా ఎలా ఉంటాను? నేను ఇక్కడే ఉంటానండి. ఇవి ఎర్లీ మంత్స్ని కాబట్టి ప్రాబ్లం కూడా లేదు. డాక్టర్ దగ్గర చూయించుకుంటే సరిపోతుంది. ప్లీజ్ నన్ను ఇండియా పంపిస్తానని అనకండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది సాధ్వి.
సిద్ధుకి ఏం చేయాలో అర్థం కాలేదు. తల పట్టుకొని, అసలు ఇంత పిచ్చిగా ఎలా బిహేవ్ చేస్తున్నావు సాధ్వి? ఆ రోజు నువ్వు కానీ మీరు మత్తులో ఉన్నారు, ఇలా చేయడం తప్పు అంటూ నన్ను దూరంగా తోసేసి వెళ్ళిపోయిన నేను ఏమనుకునేవాడిని కాదు. కానీ ఈరోజు ఇలా చేసి నన్ను ఇరకాటంలో పడేశావు. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఇండియా పంపించకుండా నిన్ను ఇక్కడే ఉంచితే ఎవరు చూసుకుంటారు నిన్ను? ఇక్కడ ఏమైనా కేర్ టేకర్స్ మంచి వాళ్ళు ఉంటారనుకుంటున్నావా ఏంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు సాధ్వి. నువ్వు ఇండియా వెళ్ళు. మమ్మీ, గ్రానీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు బిడ్డని కనేంత వరకు. నేను ఆలోపు ఇక్కడ పని అయిపోగొట్టుకుంటాను. ఎలానో దూరంగా ఉండాలనుకున్న నువ్వు ఇలా దూరంగా ఉంటే తప్పేంటి చెప్పు? నన్ను వదిలేయాలనుకున్న నీకు ఇది పెద్ద లెక్క కాదు కదా అని అంటే సాధ్వి ఒక చూపు చూసి, నేనెప్పుడు మిమ్మల్ని వదిలేయాలనుకున్నాను అని అంది. ఇప్పుడే కదా అన్నావు, మీ ఇష్టం అండి, రోషిని మేడంని మీరు పెళ్లి చేసుకుంటానన్నా నేను సైలెంట్గా చూస్తూ ఉంటాను కానీ నో చెప్పను అని. అంటే అర్థం ఏంటి? నా జీవితంలో నుంచి వెళ్ళిపోతావనే కదా చెప్పింది. అదేదో ఇప్పుడే వెళ్ళిపో సరిపోతుంది. వారం రోజుల్లో నీ ప్రయాణం, ఇది ఫైనల్. నువ్వు ఎవరికి చెప్పినా, ఎవరిని పిలిపించుకున్నా, ఇంకెవరితో రికమెండేషన్ చేయించినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఇప్పుడు నువ్వు గ్రాని వాళ్ళకి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇండియా వెళ్ళి చెప్దువు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, నేను బయటికి వెళ్తున్నాను, నన్ను కదిలించక వారం రోజులు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.